ఈ వాక్యం అనేటువంటిది మన జీవితాలకు ఒక మిర్రర్ లాంటిది, అద్దం లాంటిది అనేటువంటిది. మిర్రర్ ముందుకు ఏ వ్యక్తి వచ్చినా కూడా ముఖం మీద మరకుంటే మిర్రర్లో చూసుకున్న తర్వాత దాన్ని తుడుచుకోనేటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు. అలాగే పరీక్ష చేసుకున్నప్పుడు మన యొక్క మంచి ఆలోచనల్ని, చెడు ఆలోచనల్ని ఈ వాక్యం అనేటువంటి మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు సరి చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి. అందుకే కూడుకున్నప్పుడల్లా దీన్ని మనం చేయడం అనేటువంటిది. ఈ లోక సంబంధమైన ఆలోచనల నుంచి పరసంబంధమైన ఆలోచనలకి మారడానికే దేవుడు మన మధ్యలో ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. అందుకని పరీక్ష చేసుకున్నప్పుడు రెన్యూ యువర్ మైండ్ అంటాడు రోమపత్రిక 12:2 మనము మనసు మారుతూ ఉండాలి, మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే చెడు ఆలోచనల మీద మంచి ఆలోచనలు మనం ఉంచడమే.